అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంరక్షణతో పాటు వారికి చక్కని ఆహారంతో కూడిన పోషకాలను పూర్వ ప్రాథమిక విద్యను అందించడమే పోషణ్ బి పడాయి బి కార్యక్రమ ఉద్దేశమని దుబ్బాక ప్రాజెక్ట్ ఐసిడిఎస్ సిడిపిఓ ఎల్లయ్య అన్నారు. 3 నుంచి 6 సంవత్సరాలు కలిగిన చిన్నారులకు సమర్థవంతమైన బాల్యదశ, బాల్య సంరక్షణ, చక్కని విద్య అందించడమే లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కృషి చేయాలన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఐసిడిఎస్ కార్యాలయంలో ప్రాజెక్టు పరిధిలోని 202 మంది అంగన్వాడీ టీచర్లకు పోషణ్ బి పడాయి బి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ ఎల్లయ్య మాట్లాడుతూ చిన్నారులకు సరైన పోషకాలు కలిగిన ఆహారం అందించడంతో పాటు ప్రాథమిక విద్యను నేర్పే కేంద్రాలుగా అంగన్వాడీలను తీర్చిదిద్దాలన్నారు. తద్వారా పిల్లల బంగారు భవిష్యత్తుకు చక్కటి పునాది ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్స్ ఆకుల ప్రసాద్, షాంసన్, సూపర్వైజర్లు చంద్రకళ, స్వరూప, గిరిజ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. 15, 16, 17, 3 రోజుల శిక్షణ కార్యక్రమం పోషణ్ బి పడాయి బి శిక్షణ కార్యక్రమానికి ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి 6 మండలాల అంగన్వాడీ టీచర్స్ దాదాపు 202 అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఒకరోజు జరిగింది, ఈరోజు రేపు. దీని ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం అంగన్వాడీ సెంటర్లు ఈసీసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీ సెంటర్లో నమోదు చేసుకొని వారికి అందించే ఆట పాట కథ విద్య ద్వారా అందించే కార్యక్రమాల మీద ఇంకా సమర్థవంతంగా ఆ పిల్లలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో పిల్లల అంటే దీని ద్వారా ఏంటంటే అంగన్వాడీ సెంటర్లో కూడా ప్రీ స్కూల్ పిల్లల నమోదు పెరగడానికి, అదేవిధంగా 0 నుండి 6 సంవత్సరాల పిల్లలకు వాళ్ళ స్టిమ్యులేషన్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ పేరెంట్స్కి ఆ పిల్లల అభివృద్ధి కొరకు ఇంటింటికి అంగన్వాడీ పుస్తకం ఉపయోగించి కౌన్సిలింగ్ ఏ విధంగా చేయాలి, ఇంకా కౌన్సిలింగ్ టెక్నిక్స్కు సంబంధించిన విషయాలు కూడా ఈ 3 రోజుల కార్యక్రమంలో చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి గర్భవతులు కానీ బాలింతలు కానీ వాళ్ళ ప్రీ స్కూల్ పిల్లలు కానీ అంగన్వాడీ సెంటర్లు అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.